నీకు పవర్స్ వచ్చినాయి అయితే ఎవరి ద్వారా వచ్చినాయి? సీతారాంపూర్. ఓకే, రెగ్యులర్ చూస్తుంటారా? షాప్ లో మన సబ్స్క్రైబర్స్ కలిసాము. చలో మా షాపింగ్ అయిపోయింది, వెళ్తున్నాం. ఇక్కడ ఏదైతే వద్దనుకుంటే అవే కొంటాం అనమాట. 30 ఏళ్ళకు నన్ను కృష్ణ బయట తీసుకొచ్చింది అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. రోజులు గడుస్తున్నాయి, డేలు గడుస్తున్నాయి, వాతావరణంలో మార్పులు ఎటువంటి రావట్లేదు. ఎండాకాలం ఎట్లా ఉందో ఆ ఎండాకాలం పొజిషన్ వచ్చేసింది. ఏం చేస్తున్నారు మీరు? ఓవర్కోర్ షేరింగ్ వేసుకుంటారా చట్నీ? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇవాళ ఫ్రైడే, యాక్చువల్గా ఇవాళ హాలిడే వచ్చారనమాట. బంద్ పిలిపించారు. దేశమంతా స్కూల్స్ అన్ని బంద్ అయిపోయినాయి. అమ్మ అయితే తులసి చెట్టు పూజ చేస్తుంది. చూసారా బయట ఎండ ఎట్లా కొడుతుంది? ఇది వర్షాకాలం లాగా కనిపిస్తుంది మీకు? వర్షాకాలం లాగా కాదు, మొత్తం ఎండాకాలంలో ఎర్రటి ఎండ కొడుతుంది. ఒకసారి సూర్యుని చూసుకోండి డైరెక్ట్. ఆకాశాల్లో సూర్యుడు పరిస్థితి ఇలా ఉంది. ఎక్కడ కూడా మొత్తం వేడిగా ఉంది వాతావరణం అంతా. ఉబ్బరపోస్తుంది అనమాట. సో ఇవాళ హాలిడే, మళ్ళీ రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే. మేబీ 3 రోజులు హాలిడేస్ రావచ్చు పిల్లలకైతే. స్కూల్స్ లేవు. మీరు అంతా ఎటన్నా ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడికైనా వెళ్తున్నారా? మనం ఎక్కడైనా ప్లాన్ చేద్దామా? ఎటన్నా పోదామా? ఇంట్లో ఉందామా? ఎట పోదాం? ఇంట్లో ఉందామా? జున్నానికి ఇంట్లో ఉన్న కుదురుతుందంటే విన్నాను బయటికి వెళ్దాం అంటున్నాడు. అమ్మ దేవునికి పూజ చేస్తుంది, సూర్య నమస్కారం చేస్తుంది. ఓం నమో సూర్యదేవాయ నమః. సో రోజు సూర్య నమస్కారం, మీ ఇంట్లో సూర్య నమస్కారం చేయండి. ఏంది? దత్తాత్రేయ క్షేత్రంలోకి పోదామా? మా విన్నానికి దత్తాత్రేయ క్షేత్రంలోకి వెళ్దాం అంటున్నాడు. చూద్దాం ఎటు వెళ్దాం, ఏం చేద్దాం అని చెప్పేసి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. మనం ఎటన్నా పోదామా? ఇన్నే ఉందామా? ఇలాగ హాలిడేస్ వస్తాయి. ఎటు పోదామని నేను అడుగుతాను. ఫ్యాన్ గాలి సౌండ్ ఫుల్ వస్తుంది. ఫుల్ ఫ్యాన్ గాలి పెట్టిల్లు, బంద్ చేసిన ఫ్యాను. ఇప్పుడు ఎటైనా పోదామా? ఇంట్లో ఉందామా? ఎటు పోదాం? ఎటంటే అటు కాదు, నువ్వేటంటే అటు చెప్పు. నువ్వేటంటే అటు చెప్పు. ఏమొచ్చింది ఇప్పుడు చెప్పు. ఎప్పుడో పక్కన ఇప్పుడు గుడికే అని కాదు, ఎటు కాదు, బయటికి వెళ్దామా లేదా ఇంట్లో ఉందామా చెప్పండి. నేను ఎటు తీసుకోవద్దు అటే వేస్తారట. చూద్దాం ఎటు వెళ్దాం ఏంటని చెప్పేసి. సో కర్నూలులో మంచి ప్లేస్ ఏమన్నా కామెంట్ చేయండి. ఆ ప్లేసెస్కి వెళ్ళి మంచి వీడియో చేస్తాను నేను. ఓ మా కార్తీక్ నాడు దత్తాత్రేయ టెంపుల్ అంటున్నాడు. అక్కడికి పోతే దేవుడు పవర్స్ ఇస్తాడా? చూసారా? ఏం పవర్స్ ఇస్తాడో చెప్పు. ఏం పవర్స్ ఇస్తాడు దేవుడు? కొట్టడానికి పవర్స్ ఇస్తాడా? ఎవరు కొడతావు? దొంగలు కొడతావా? సో మా విన్నానికి దత్తాత్రేయ క్షేత్రాలకే వెళ్ళమని ప్రిఫర్ చేస్తున్నాడు అనమాట. చాలా పవర్స్ ఇస్తాడంటే దేవుడు. మా విన్నానికి ఏమి ఇచ్చిండో కొన్ని సందర్భాల్లో విన్నాన్ని అయితే అన్ని కరెక్ట్ 100% ఎగ్జాక్ట్లీ చెప్తున్నాడు అనమాట. విషయాలన్నీ ఎట్లా చెప్తున్నాడో మాకు కూడా తెలియదు. టైం చెప్తున్నాడు, ఇది జరుగుతుందని చెప్తాడు, అట్లా చెప్తాడు, అట్లా జరుగుతున్నాయి కదా బేట. అన్ని తెలిసేస్తున్నాయి నీకు. అన్ని ఎట్లా తెలుస్తున్నాయి నీకు? అన్ని నీకు ఎట్లా తెలుస్తున్నాయి చెప్పు. ఎవరు చెప్తున్నారు? బ్రెయిన్లో పెట్టుకున్నావా? అవి చూసిలా బ్రెయిన్లో పెట్టుకున్నాడట. ఆ బ్రెయిన్లోకి ఎట్లా వస్తున్నాయి? ఎవరు పంపిస్తున్నారు? దేవుడు పంపిస్తున్నాడట. అమ్మ చూసినావా పిన్నికి ఎట్లా వెళ్తానట? అన్ని దేవుడు చెప్తానట. నాకు దేవుడు చెప్తాడు, ఎప్పుడో చెప్పిండు. అన్ని ఎట్లా చెప్తాడు వీడు? అన్ని మొత్తం దేవుడు మాట్లాడితే ఎప్పుడంటే ఒక మనిషి వచ్చి మాట్లాడినట్టే చెప్తాడు. కార్తీక్ దేవుడు వచ్చి చెప్తానట, ఇది చెప్పిండట. మేము ఏం విషయాలు చర్చించిన విషయాలు కూడా మా కార్తీక్ విన్ అయితే క్లియర్ గా చెప్తున్నాడు. అది ఎలా సాధ్యం మాకే తెలియదు. బట్ అది కోఇన్సిడెంటా లేకుంటే ఏమంటారు కదా అనుకోకుండా మ్యాచ్ అవుతున్నాయా? వాస్తవంగా 100% మ్యాచ్ అవుతున్నాయి. విని చెప్పిన మళ్ళీ 100% అక్కడ ఎగ్జాక్ట్లీ ఇది చెప్పిండంటే ఆ టైం, ఒకవేళ టైం అడిగిన ఏదైనా సందర్భం చెప్పిన ఎటువంటి చర్చించిన విషయాలు కూడా కార్తీక్ విన్నారని టక్కున వచ్చేస్తున్నాయి. నీకు పవర్స్ వచ్చినాయి అయితే? ఎవరి ద్వారా వచ్చినాయి? ఎవరు ఇచ్చారు? ఏ దేవుడు ఇచ్చింది పవర్స్? దత్తాత్రేయ దేవుడు ఇచ్చిండా? అవునా? ఎప్పుడు ఇచ్చింది ఇక చెప్పు నాకు. నీకు ఎప్పటి నుంచి వచ్చినాయి పవర్స్ ఎప్పటి నుంచి వచ్చినాయి? ఫస్ట్ రోజు నుంచేనా? పుట్టినప్పటి నుంచే? అవునా? పవర్స్ వచ్చినాయంట మరి వినడానికి. ఫ్యాన్ అయినా ఉడకపోస్తుందా? వేడిగుందా? సరే. అయ్యో ఫుల్ ఉంది. ఓకేనా? సో ఇది మా జున్ను విన్నాళ్ళ పని. చూద్దాం. ఫస్ట్ వీడియో ఎడిట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళదుంటే మీకు మళ్ళీ కొత్త ప్లేస్ చూపెడతాను ఇవాళ. సో మళ్ళీ స్టార్ట్ వీడియో ఎడిటింగ్. 5 గంటల 30 నిమిషాలు అవుతుంది. స్టిల్ కంటిన్యూయింగ్ ఎడిటింగ్ అనమాట. మార్నింగ్ నుంచి అప్పటి నుంచి ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాయి. ఇంకా మధ్య ఒక 15 నిమిషాలు అట్లా నిద్రపోయినా లేచాను. నా ఇట్స్ టీ టైం. టీ కూడా వచ్చేసింది. మనం టీ తాగేసి మళ్ళీ ఎడిటింగ్ అడ్డు చేద్దాం. బయటికి వెళ్దాం. జున్నానికి అయితే ఒకటి వర్క్ ఇచ్చారనమాట. సోలార్ సిస్టమ్ వర్క్ తీయాలి. దానికి ఒక పేపర్ ఉండాలి.
మనం మార్కెట్కి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. ఇప్పుడు సెకండ్ సాటర్డే రేపు, ఎల్లుండి సండే. అయితే సెకండ్ సాటర్డే స్కూల్ లేకపోతే జున్నాని విన్నాను అందరు కలిసి బయటికి వెళ్దామని ఆలోచన ఉండే. మార్నింగ్ అనుకున్నాం కదా, బట్ రేపు స్కూల్ ఉందని స్కూల్ నుంచి కాల్ వచ్చింది. సో ఎటు బయటికి వెళ్ళలేదు అనమాట, ఇంట్లో వీడియో చేసుకుంటూ కూర్చున్నాను. చూద్దాం మళ్ళీ సండే రోజు ఎటన్నా వెళ్తే సండే రోజు వెళ్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా 6 అవుతుంది, సూర్యాస్తం అవుతుంది. మనకు సూర్యుడు అయితే మబ్బుల వెనకాల ఉన్నాడు. ఇది మా ఇంటి వెనకాల సైడ్ మొత్తం చూసారు కదా, గ్రీనరీ ఉంది అంతా. ఇది మొత్తం గ్రీనరీ అయిపోయింది. ఒకప్పుడు అంతా ఎండిపోయినట్టు ఉండేది. ఒక్క చుక్క వర్షం పడతలేదండి, ఒక్క చుక్క కూడా వర్షం పడట్లేదు. వీడియో ఎడిటింగ్ అయిపోయింది, అప్లోడ్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ బయటికి వెళ్తున్నాం. మళ్ళీ జున్నాని విన్నానికి ఒకటి కొనుక్కు రావాలి. చలో మీరు ఆటలాడుకోండి, నేను పోయేస్తా. ఓకేనా? ఇలా యాక్చువల్గా జున్నాని విన్నానికి ఒకటి సోలార్ సిస్టమ్ తయారట, పేపర్ డ్రాయింగ్ చేయాలి. ఆర్ట్ కోసం, పేపర్ కోసం వెళ్తున్నాను అన్నమాట బయటికి. ఏమైంది? నీకు కావాలా వద్దా జున్ను? ఇప్పుడు ఏం కొనుక్కొచ్చు ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏం కొనుక్కొచ్చుడు? బ్లాక్ పేపర్ అంటే పెద్దది కావాలా, వట్టలాగంటిది కావాలా, వట్టి రోల్ మామూలుగా పేపర్ ఏం కదా? ఏం కావాలి చూద్దాము. జున్నాన్ కోసం అయితే ఇక్కడ షాప్కి వచ్చాము, జున్ను స్కూల్ దగ్గరికి. మళ్ళీ చలో షాప్లోకి వెళ్దాం. షాపింగ్ అయిపోయింది, పదండి. చలో మా షాపింగ్ అయిపోయింది, వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఇక బాయ్ బాయ్. అవన్నీ బొమ్మలున్నాయి, బొమ్మలు కాబట్టి రావచ్చు మీరు. సో మన సబ్స్క్రైబర్స్ కలిసారు షాప్లో, కలిసి మాట్లాడాము. మీ పేరు? బిల్లింగ్ వేసుకుంటున్నాం. ఎక్కడంటారు మీరు? ఎక్కడంటారు? సీతారాంపూర్. ఓకే, రెగ్యులర్ చూస్తుంటారా? హాయ్. మేము షాప్లో పోయేటప్పుడేమో వెళ్తుండేది, షాప్ నుంచి బయటకు వచ్చాక మొత్తం సినిమా అయిపోయింది కదా. ఇవే కొన్నాం. షాప్లో మన సబ్స్క్రైబర్స్ కలిసాము. సబ్స్క్రైబర్ కలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ మాట్లాడలేకపోయినాము. షాప్లో వెళ్తున్నాము. 8 గంటలకు ఇంట్లోకి వచ్చేసినాము. అలా పోతే మనకు ఏదైతే కొనాలనిపిస్తుందో అవి కొనం, ఏదైతే వద్దనుకుంటో అవే కొంటాం అనమాట. మొత్తానికి అయితే వచ్చేసినాం. చలో ఇక మీ సోలార్ ప్రాజెక్ట్ చేసుకోండి. ఇక తీసుకొచ్చిన 10 గంటలకు నన్ను కృష్ణ బయట తీసుకొచ్చిన అనమాట. సో ఇది మన పొజిషన్. చాలా రోజుల ప్లేస్ రాగా గీతా భవన్ సర్కిల్ ఇదంతా చూసారా. రాత్రి 10 గంటలకు ఎట్లా ఉందో పొజిషన్ అంతా. ఇంత రాత్రి కూడా ఫుల్ మంది పబ్లిక్. ఇది హోటల్, నేను ఫస్ట్ టైం రావడం ఈ హోటల్. ఇక్కడ ఉన్నది చూడ ఫస్ట్ ఎస్వి అంటే శ్రీ వెంకటేశ్వరనా? రైట్. గీతవాన్ ఏరియా. కొన్ని ఏళ్ళ తర్వాత ఇక్కడ గీతవాన్ ఏరియా వాళ్ళు ఆగిన రాత్రి 10 తర్వాత కృష్ణవండి. ఇది మా టీ. ఇప్పుడు ప్రజెంట్ రాత్రి 10:50 ఇంటికి వచ్చాను. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తాను మళ్ళీ, అంటే ఇంకెన్ని గంటలు అయితే తెలియదు. సో వీడియో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. Kindly scan and send money to this QR code to support our channel.